హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. జొన్న రొట్టెలు ఎందుకు తినాలి, దానివల్ల లాభం ఏంటో తెలుసుకుందామండి. అయితే జొన్న రొట్టెలో పోషకాలు అధికంగా ఉంటాయండి. వల్ల మన ఆరోగ్యానికి జొన్న రొట్టెలు కానీ జొన్నకి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే చాలా మంచిది. ఈ జొన్నల వల్ల మనకు ఎముకల ఆరోగ్యంగా ఉంటాయండి. ఎముకల ఆరోగ్యం వల్ల ఎక్కువగా అందుకే అంటూ ఉంటారు మనకు జొన్న రొట్టెలు తింటే గట్టిగా ఉంటారని చెప్పేసి. అండ్ సెకండ్ వన్ వచ్చి మలబద్ధక సమస్యలు తగ్గుతాయండి. డయాబెటీస్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా జొన్న రొట్టెలు యూస్ చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే చపాతీలతో కంపేర్ చేస్తే జొన్న రొట్టెలు ఈజీ డైజెస్ట్ అండి. చపాతీలు డైజెస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది, కానీ అదే జొన్న రొట్టెలు ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. మళ్ళీ జొన్నలలో పోషకాలు అధికంగా మస్తు ఉంటాయండి. అసలు మనకు దీంట్లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3, ఫైబర్, థయామిన్, రియాసిస్, రైబోఫ్లోమిన్ ఇవన్నీ ఉంటాయండి. అయితే జొన్న రొట్టెలలో ఇవన్నీ ఉంటాయి సరే, ఓకే, కానీ జొన్న రొట్టెలు చేయరాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? అయితే జొన్న రొట్టెలతో ఇవే కాదండి, డిఫరెంట్గా చాలా టైప్స్ ఆఫ్ వంటలు చేసుకోవచ్చు. జొన్న అంబాలి, జొన్న గట్క, జొన్న జావా. సమ్మర్లో అయితే జొన్న అంబాలి చాలా మంచిది. జొన్న అంబాలి చేసుకొని అందులో మజ్జిగ యూస్ చేసి మజ్జిగ కలుపుకొని తాగితే చాలా మంచిదండి. అయితే ఇంకా చెప్పాలి అంటే మీరు అలవాటు చేసుకోండి జొన్నలు డైలీ మన డైట్లో ఉంటే చాలా అంటే చాలా మంచిది. స్పెషల్గా ఇప్పుడు కొత్తగా జొన్న దోశలు కూడా వస్తున్నాయి కదండి, అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే రోజు జొన్న రొట్టెలు తినడం అంటే కొంచెం కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్లో ట్రై చేస్తే మంచిది. నాకైతే ఎక్కువగా జొన్న అంబాలి చాలా ఇష్టం అండి, అది టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, మా మమ్మీ చేస్తుంది ఆ జొన్న రొట్టెలు, చాలా సూపర్గా చేస్తుంది. మనకు కూడా చేయొచ్చు, కానీ కొంచెం అంతే. ఓకే అండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా డైలీ జొన్న రొట్టెలు తినడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువగా ఫాలో అవ్వండి అది.